ఎఫ్బీతో పరిచయం మొదలై ప్రేమతో దగ్గరయ్యి అపార్థాలతో దూరమై పెళ్లితో ఒక్కటైన ఒక ముచ్చటైన ప్రేమ కథ. రచయిత లావణ్య గారు. ఇక స్టోరీలోకి వెళితే, ఆద్విక ఒక మామూలు అమ్మాయి, అల్లరి పిల్ల. బాగా చదువుతుంది, అందరితో ఇట్టే కలిసిపోతుంది. ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్ళి వచ్చి కాసేపు అమ్మా నాన్నతో మాట్లాడి 1 గంట టీవీ చూసి స్నానం చేసి తినేసి వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఆద్విక రోజులాగానే ఎఫ్బీ ఆన్ చేసి చూడసాగింది. ఫ్రెండ్స్తో ముచ్చట్లు అయ్యాయి. తర్వాత ఒక రిక్వెస్ట్ వచ్చింది. మ్యూచువల్ ఫ్రెండ్స్లో తన ఫ్రెండ్ సాయి కూడా ఉన్నాడు. ఎందుకైనా మంచిది అని సాయికి ఆ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ పెట్టి అడిగింది, ఎవరు ఇతను అని. వాడు నా ఫ్రెండు, చాలా మంచివాడు, పర్వాలేదు, యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పాడు. సరే అని యాక్సెప్ట్ చేసి ఎఫ్బీ లాగౌట్ చేసేసి పడుకుండిపోయింది. సాయి ఆద్విక బెస్ట్ ఫ్రెండ్. డిగ్రీ చదివి ఏదో చిన్న చిన్న జాబ్ చేస్తూ వాటిని వదిలేస్తూ ఒక్కచోట స్థిమితంగా పనిచేయలేని స్వభావం కలిగిన వాడు ఈ సాయి. ఆద్వికని ఎప్పటి నుండో ప్రేమిస్తాడు, కానీ చెప్పకుండా మనసులో దాచుకుంటాడు. ఇక మరుసటి రోజు అదే టైంకి హాయ్ అని ఎవరో మెసేజ్ చేశారు. ఎవరబ్బా అని ఆద్విక చూడగానే నిన్న రిక్వెస్ట్ పెట్టిన అబ్బాయి సంతోష్. పేరుకు తగ్గట్టుగానే ప్రొఫైల్ ఫోటోలో నవ్వుతూ సంతోషంగా ఉన్నాడు. హాయ్ అండి అని మెసేజ్ చేసింది ఆద్విక. హౌ ఆర్ యూ? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఇలా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. సంతోష్ తను గవర్నమెంట్ స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాడు. చిన్న కుటుంబం, అమ్మ నాన్న తమ్ముడు తను, ఇంతే హ్యాపీగా సాగుతూ ఉంటుంది తన లైఫ్. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్తూ ఉంటాడు. సమాజ సేవ చేయాలనే సంకల్పం ఉన్నవాడు సంతోష్. అలా ఇద్దరు రోజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక 4 రోజులు పోగానే సంతోష్కి ఆద్విక మీద చాలా ఇష్టం కలుగుతుంది. అది ఎలా చెప్పాలో అనుకుంటూ ఉంటాడు. ఆద్వికకి కూడా సంతోష్ చాలా బాగా నచ్చుతాడు. చూస్తూ చూస్తూనే 5 నెలలు గడిచిపోయాయి. ఇలా సాగుతూ ఉండగా ఒకరోజు సంతోష్ అంటాడు, హాయ్ రా, అది ఏం చేస్తున్నావు? ఏమీ లేదు సంతోష్, కొంచెం వర్క్ ఉంటే చదువుతున్నా. సరే చదువుకో, మళ్ళీ మాట్లాడదాం అని అంటాడు. సంతోష్ ఆలోచనలు అన్నీ ఆద్విక చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. తను ఎందుకింత దగ్గరవుతుంది? నేను ఇంతకుముందు ఏ అమ్మాయితో మాట్లాడలేదు, కానీ తను రోజురోజుకి దగ్గరవుతుంది. నా మనసులో మాట రేపు ఎలాగైనా చెప్పాలి అనుకుంటూ పడుకుంటాడు. ఇటు ఆద్విక కూడా తనని ప్రేమిస్తూ ఉంటుంది. ఎలాగైనా తన ప్రేమ విషయం సంతోష్కి చెప్పాలి, లేట్ చేయకూడదు అనుకుంటూ నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు ఒక కాఫీ షాప్లో కలుసుకున్నారు. అక్కడే ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు తెలుసుకున్నారు. అక్కడి నుండి ఆద్వికని తీసుకొని సంతోష్ తన బైక్ మీద ఎక్కించుకొని తీసుకువెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నాం సంతోష్? అడిగింది ఆద్విక. సర్ప్రైజ్ అన్నాడు సంతోష్. ఒక అందమైన ప్లేస్కి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళి ముందుగా ప్లాన్ చేసినట్టు రొమాంటిక్ లంచ్ దగ్గరికి ఆద్విక కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాడు. చుట్టూ కొండలు, జలపాతం, పచ్చని చెట్ల మధ్య ఇద్దరే ఉంటారు. ముందుగా తను తీసుకొచ్చిన రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. తను కూడా సిగ్గుపడుతూ ఓకే చెప్తుంది. తర్వాత ఇద్దరు లంచ్ చేస్తారు. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడాలని అంటుంది ఆద్విక. ఇద్దరికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. చూస్తూ చూస్తూ ఒక దగ్గర రాయి తగిలి కింద పడిపోతున్న ఆద్వికని సంతోష్ గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరి మనసుల్లో అలజడి మొదలవుతుంది. సంతోష్ ప్లీజ్ వదులు అంటుంది ఆద్విక. కానీ సంతోష్ మాత్రం ఆద్వికని దగ్గరికి లాక్కుంటాడు. ఆద్విక సిగ్గుపడుతూ ఉంటుంది. ఆద్వికని తన కౌగిలిలో బంధించేస్తాడు. చేతులతో ఎత్తుకొని అలా కళ్ళలోకి చూస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. ఇంతలో ఫోన్ మోగుతున్న శబ్దం విని కళ్ళు తెరుస్తాడు. ఇదంతా కల, దేవుడా, ఈ కల నిజమైతే ఎంత బాగుంటుందని అనుకుంటాడు సంతోష్. సంతోష్ది ఆద్వికది వేరు వేరు ప్రాంతాలు.
సంతోష్ది ఆంధ్ర, ఆద్వికది తెలంగాణ. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చేరాలి అంటే 4 గంటలు పడుతుంది. ఆ రోజు నైటు భోజనాలు అయ్యాక ఆద్వికకి మెసేజ్ చేస్తాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ మనం పెళ్లి చేసుకుందామా అంటాడు. ఆద్వికకి సంతోష్ అంటే ప్రాణం. తనకన్నా ముందే సంతోష్ చెప్పినందుకు చాలా ఆనందపడుతుంది మనసులో. కానీ బయటికి చెప్పదు. నాకు కొంత టైం కావాలి అంటుంది. సరే అంటాడు సంతోషు. ఆద్విక మీద ప్రేమ రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది సంతోష్కి. ఒకరోజు ఆద్విక కూడా ఓకే చెప్తుంది. మనిద్దరం కలవడానికి కారణం సాయి కదా, వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటుంది. ఈ విషయం సాయికి చెప్తుంది. సాయికి పట్టరాని కోపం వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుండో తను ఆద్వికను ప్రేమిస్తూ ఉంటాడు. ఆ విషయం తనకు చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఆ రోజు తన ప్రేమ విషయం చెబుతాడు. తనకు ఏం మాట్లాడాలో అసలు ఏమీ అర్థం కాదు. షాకులోనే ఉండిపోతుంది ఆద్విక. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఆద్విక సంతోష్కి ఫోన్ చేసి నీతో ఒక విషయం చెప్పాలి అని అడుగుతుంది. ఆ టైంలో సంతోష్ స్కూల్లో ఉంటాడు. దాంతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సాయి సంతోష్ ప్రాణ స్నేహితులు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో సంతోష్ ఆద్వికకి ఫోన్ చేసి ఏంటి ఏదో చెప్పాలన్నావు అని అడుగుతాడు. దానికి ఆద్విక అవును సంతోష్, సాయి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు అని చెప్తుంది. దానికి సంతోష్ ఏ కంగారు లేకుండా అవునా, మరి నువ్వు ఏం చెప్పావు? నేను ఏం చెప్తాను, నీకు తెలియదా? నువ్వు ప్రేమించుకుంటున్నావు అని చెప్పాను. దానికి సంతోష్ మంచి పని చేశావు అంటాడు. అసలు ఆ ముందు రోజు నైట్ ఏం జరిగింది అంటే నిన్నటి రోజు రాత్రి సాయి సంతోష్ నైట్ మాట్లాడుకున్నారు. సాయి సంతోష్తో చిన్న గొడవ పెట్టుకున్నాడు. ఇన్ని రోజుల నుండి నేను తనని ఎలా పడేయాలా అని ఒక ప్లాన్ వేసి కూర్చుంటే సరిగ్గా పడే టైంకి వచ్చి చెడగొట్టావు. చా, ఏమి ఫ్రెండ్విరా నువ్వు అని అంటాడు సాయి. దానికి సంతోష్ ఏంట్రా వాగుతున్నావు? నేనేమీ తన వెంట పడలేదు. తనకి నాపై ప్రేమ ఉంది. అందుకే చెప్పగానే ఓకే చెప్పాను అని చెప్తాడు. ఇక్కడ సంతోష్ ఒక విషయం దాచిపెడతాడు ఫ్రెండ్ ముందు. తన ప్రెస్టేజ్ పోతుందేమో అని. ఆద్వికనే తన ప్రేమని ముందుగా చెప్పింది అని చెప్తాడు. నాకు తను నచ్చింది, ఇక అంతే. అయినా నేను తనని ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని అంటాడు. దానికి సాయి ఓహో ఫిక్స్ అయ్యావా? అయినా నేనే కదా తనని నీకు పరిచయం చేసింది అని అంటాడు. దానికి సంతోష్ సరేలే, నేను తనని బ్లాక్ చేస్తున్నా. ఒక అమ్మాయి కోసం మన ఫ్రెండ్షిప్ని వదులుకునే అంత దుర్మార్గుడిని కాదు నేను అని అంటాడు సంతోష్. దానికి సాయి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ సంతోష్ మాత్రం మనసులో అయినా 2 రోజులైతే వీడే మర్చిపోతాడులే, నేను ఆద్వికని వదులుకుంటాను అని ఎలా అనుకున్నాడో పిచ్చి విధవ అనుకుంటాడు. ఆద్వికకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు సంతోషు. సాయి కూడా ఆద్వికకి ఏమీ చెప్పాడు. కానీ ఒకరోజు సంతోష్ ఉండలేక ఈ విషయం అంతా అంటే సాయికి సంతోష్కి మధ్య జరిగిన విషయం గురించి తనకు అనుకూలంగా కొంచెం మార్చి చెప్తాడు. సంతోష్ ఇంతకు మునుపు ఎవరినీ ప్రేమించలేదు. అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలియదు. కానీ సాయి అలా కాదు, అందరి అమ్మాయిలతో మాట్లాడతాడు. ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాడు. కానీ నిలకడలేని స్వభావం వల్ల ఆ అమ్మాయి ఇతన్ని వదిలేస్తుంది. ఇలా సాగుతున్న లైఫ్లో ఒకరోజు ఆద్వికకి సంతోష్కి గొడవ జరుగుతుంది. సంతోష్ మొదట్లో ఉన్నంత ప్రేమగా ఈ మధ్య ఉండడం లేదని ఆద్వికకి అనిపిస్తుంది. ఆ విషయమే సంతోష్ని అడుగుతుంది. సంతోష్కి కొంచెం ఈగో ఎక్కువ, మొహమాటం కూడా ఎక్కువే. ఈ విషయాన్ని వ్యక్తపరచలేడు. తన ఫ్రెండ్కి తన ప్రేమ విషయం తెలిస్తే ఎక్కడ తనని చిన్నచూపు చూస్తారో అని ఎవ్వరికీ తెలియనివ్వడు. ఇది ఆద్వికకి అనుమానం కలిగిస్తుంది. ఎందుకు అతను అందరిలా ఉండడు అని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు అడిగితే అన్నీ నీకు చెప్పాలా? ఎందుకు
ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ విసిగిస్తావు. నేను ఇలానే ఉంటా, అది నా నైజం అంటాడు. చేసేదేం లేక మౌనంగా ఉండిపోతుంది ఆద్విక. ఇక ఆ రోజు నుండి వారి మధ్య అపార్థాలు మొదలయ్యాయి. సంతోష్కి ఆద్విక అంటే చాలా ఇష్టం. కానీ తను ఉన్న పరిస్థితుల్లో తనతో గంటలు గంటలు మాట్లాడాలంటే కష్టమైన పని. ఇక ఆద్విక సంతోష్ గురించి బాధపడుతూ మొదట్లో బాగానే ఉన్నాడు. అందరిలాగే తనకి కూడా రోజురోజుకి నాపై ప్రేమ తగ్గిపోయి ఉంటుంది అని అనుకుంటుంది. సాయి కూడా మంచివాడిలా మారిపోయినట్టు నటించి ఆద్విక అంటే ప్రేమ లేదని చెప్తాడు. సంతోష్ ఆద్విక ఇద్దరూ నమ్ముతారు. అలా వాళ్ళని మాయ చేస్తాడు. దానికి తోడు సాయి ఒకరి మీద ఒకరికి కోపం కలిగేలా చేస్తాడు. వీటన్నిటి మధ్య ఒకరినొకరు అపార్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఇద్దరికి సాయి ఒక్కడే ఫ్రెండ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ప్రేమని సాయితోనే చెప్పుకుంటారు. కానీ సాయి మాత్రం ఇద్దరికీ వ్యతిరేకంగా చెప్తూ గొడవలు అయ్యేలా చేస్తుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సంతోష్కి బాగా కోపం వస్తుంది. చాలా రోజుల నుండి ఆద్విక సంతోష్ల మధ్య గొడవలు అవుతుంటాయి. ప్రతిరోజు ఇలా గొడవల వల్ల ఆద్విక ప్రవర్తనకి, స్కూల్లో టెన్షన్కి చాలా చిరాకుతో ఉంటాడు సంతోష్. ఆ సమయంలో బాగా బాధలో ఉండి ఆద్విక సంతోష్కి మెసేజ్ చేస్తుంది. సంతోష్, నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. దానికి సంతోష్, ఇప్పుడు కుదరదు, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అంటాడు. దానికి ఆద్విక, లేదు ఇప్పుడే మాట్లాడాలి అని పంతం పడుతుంది. దానితో కోపం వచ్చిన సంతోష్ ఆ కోపంలో ఆద్వికని తన లైఫ్ నుండి వెళ్ళిపోమ్మని చెప్తాడు. ఆద్విక కూడా ఇక చాలా బాధపడుతుంది. అలా ఆ మాటల మధ్య ఇద్దరు దూరం అవుతారు. సంతోష్కి 2 నెలల్లో జాబ్ పక్కాగా వస్తుంది అనగా నువ్వు ఇంకా కష్టపడాలి అని వాళ్ళ ప్రిన్సిపల్ చెప్తాడు. ఈ విషయాన్ని తను ఆద్వికకి చెప్పడు. జాబ్ వచ్చాక సడన్ సర్ప్రైజ్ ఇద్దామనుకుంటాడు. ఈ విషయాన్ని సాయికి చెప్తాడు. నాకు జాబ్ రాగానే వెళ్ళి వాళ్ళ డాడీని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుదాం అనుకుంటున్నానురా అని. ఆద్వికని పెళ్లి చేసుకుంటానురా, తనంటే నాకు ప్రాణం అని చెప్తాడు. సాయి కూడా సరేరా అంటూ వినయం చూపిస్తాడు. కానీ మనసులో మాత్రం ఎలాగైనా ఇద్దరిని విడదీయాలి అనుకుంటూ ఉంటాడు. కానీ ఇవేమీ తెలియని ఆద్విక మాత్రం తను ప్రేమించడం లేదని, నీకు భారంగా నేను ఉండలేను అని చెప్పి దూరం అవుతుంది. సాయిని, సంతోష్ని బ్లాక్ చేస్తుంది. సిమ్ కూడా తీసేస్తుంది. ఎఫ్బీ కూడా డిలీట్ చేస్తుంది. అంతకుముందు 4 సార్లు కూడా ఇలానే చేస్తుంది గొడవ పెట్టుకున్నప్పుడు. కానీ ఇంత పెద్ద గొడవ ఎప్పుడూ అవ్వలేదు. ఈసారి ఆద్విక మనసు చాలా గాయపడింది. కానీ సంతోష్ మనసులో ఎక్కడికి పోతుంది, పిచ్చిది, మళ్ళీ అన్బ్లాక్ చేస్తుందిలే అనుకుంటాడు. కానీ ఆద్విక మాత్రం ఇక ఎవరిని నమ్మకూడదు, నా స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయాలి, బాగా చదివి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటుంది. ఇక ఎన్ని రోజులు అయినా ఆద్విక నుండి ఎలాంటి సమాచారం లేకపోయేసరికి సంతోష్ చాలా బాధపడతాడు. తన జ్ఞాపకాలతోనే గడుపుతూ ఉంటాడు. నా వల్లే తన మనసు గాయపడింది, అది నేనే మళ్ళీ మామూలుగా చేయాలి అనుకుంటాడు. ఇక సాయి ఇద్దరిని పట్టించుకోడు. అనవసరంగా విడదీశానే అని మనసులో బాధపడతాడు. అసలు ఏమి జరిగిందో, తనెలా వాళ్ళని విడదీశాడో సంతోష్కి చెప్తాడు. క్షమించమని అడుగుతాడు. చేసేదేమీ లేక, ఎవరిని ఏమీ అనలేక తనలో తానే కుమిలిపోతాడు సంతోషు. ఒక 3 నెలల తర్వాత ఒకరోజు ఉదయం సంతోష్ నిద్ర నుండి లేవగానే ఒక మెయిల్ వస్తుంది. ఏంటా అని చూడగా తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు మెసేజ్ వస్తుంది. తన సంతోషం పట్టలేక వాళ్ళ అమ్మని కౌగలించుకొని విషయం చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా ఆనందపడుతుంది. ఆ రోజంతా ఆద్విక గురించి ఆలోచనలు. తను ఉండుంటే తనని కలిసేవాడు, తన ఆనందాన్ని పంచుకునేవాడు. ఇక ఆద్విక ఇంట్లో ఆద్వికకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది. ఇక వాళ్ళ నాన్న తనకి సంబంధాలు చూడడం మొదలు పెడతాడు. ఎంత చెప్పినా ఆద్విక కుటుంబం వినరు. వాళ్ళ నానమ్మ ఆరోగ్యం బాగాలేదని మనవరాలి పెళ్లి చూడాలని అంటుంది అని చెప్తారు.
ఆద్విక మాత్రం సంతోష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తను ఆ రోజు అన్న మాటలు తన మనసును విరిచేస్తాయి. తన మీద ఇంకా కోపం వస్తుంది. వాళ్ళ నాన్నకి ఏదో ఒక మంచి సంబంధం చూడమని చెప్పేస్తుంది. ఆద్విక ఇంతకుముందు ఒక అడ్రస్ ఇస్తుంది సంతోష్కి. తను ఇచ్చిన అడ్రస్ కరెక్టో తప్పో అనుకుంటూ వెళ్తాడు. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఉన్న మాటలు గుర్తొస్తాయి తనకి. అయినా ఇప్పుడు తనను ఎలా ఫేస్ చేయాలో అనుకుంటూ ఉంటాడు. అయినా ఏదైతే అదవుతుంది అని ఒక కునుకు తీస్తాడు. తీరా ఆ అడ్రస్కి వెళ్ళాక ఆద్విక ఇంట్లో ఉండదు. ఆఫీస్కి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళ నాన్న, అమ్మ, చెల్లి మాత్రమే ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఆద్విక వాళ్ళ నాన్నకి జరిగిందంతా వివరిస్తాడు సంతోష్. 2 రోజుల క్రితం ఆద్విక తన రూమ్లో నిద్రపోతూ ఉంటుంది. వాళ్ళ నాన్న తనతో మాట్లాడడానికి వస్తాడు. అక్కడ ఒక డైరీ ఉండడం చూస్తాడు. ఆద్వికని లేపడం ఇష్టం లేక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా కన్నీళ్ళు అన్న పదం ఆ డైరీలో చూసి తన మనసు ఆగలేక చదువుతాడు. తను సంతోష్పై పెంచుకున్న ప్రేమ, తన బాధ అంతా ఆ డైరీలో రాసి ఉంటుంది. సంతోష్ని ఎలాగైనా వెతకాలి అనుకుని పెళ్లి సంబంధం వ్యవహారం తీసుకొస్తే ఎలాగైనా తన మనసులో మాట చెప్తుందేమో అనుకుంటాడు. కానీ ఆద్విక సంతోష్పై కోపంతో పెళ్లికి ఓకే చెప్తుంది. ఈలోపు సంతోష్ వెతుక్కుంటూ వస్తాడు. ఫ్యామిలీ అంతటికీ సంతోష్ నచ్చుతాడు. కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు వాళ్ళ నాన్న. ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను, పెళ్ళికొడుకు ఫోటో చూడ్డానికి రమ్మంటాడు. మీరు చూస్తే నేను చూసినట్టే అని చెప్తుంది ఆద్విక. ఇక సంతోష్ ఇంట్లో సంతోష్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటారు. సంతోష్కి కాల్ చేస్తాడు ఆద్విక వాళ్ళ నాన్న. బాబు, తను ఇప్పుడు నీపై చాలా కోపంగా ఉన్నట్టు ఉంది. తనకి పెళ్ళికొడుకు నువ్వు అని తెలియదు. నువ్వు కూడా తనకు తెలియనివ్వకు అని చెప్పాడు. దానికి సరే అంకుల్, అస్సలు తెలియనివ్వను అని నవ్వుకుంటూ ఉంటాడు. ఎంగేజ్మెంట్ రోజు సంతోష్ అక్కడికి రావడం ఆద్విక చూస్తుంది. ఒకంత ఆశ్చర్యం, ఒకంత బాధతో శిల్పంలా నిల్చుండిపోతుంది ఆద్విక. మళ్ళీ తేరుకొని నువ్వేంటి ఇక్కడ అని సంతోష్ని అడుగుతుంది. దానికి సంతోష్ నన్ను కాదని ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటావో నేను చూస్తా అని అంటాడు. నన్ను కాదన్నావు కదా, వెళ్ళిపో ఇక్కడి నుండి అని ఆద్విక అరుస్తుంది. ఇంతలో ఆద్విక వాళ్ళ డాడ్ వస్తారు. సంతోష్ని దగ్గరికి తీసుకుంటారు. వాళ్ళ డాడీ చేస్తుంది ఏంటో అర్థం కాక ఆద్విక అలా ఆశ్చర్యంగా చూస్తుంది. సంతోష్ జరిగిందంతా తనకి వివరిస్తాడు. నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? నిన్ను విడిచి 2 సెకండ్స్ కూడా ఉండలేను అని అడుగుతాడు. దానికి సిగ్గుపడుతూ తన కౌగిలిలో చేరిపోతుంది ఆద్విక. ఇంతలో సాయి వచ్చి త్వరగా రింగ్స్ మార్చుకుంటే ఆకలేస్తుంది, తినాలి అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. ఇద్దరికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటాడు సాయి. అంతా వాళ్ళ జంటను చూసి ఆనందపడతారు. అలా ఆద్విక సంతోష్ల ప్రేమ ఫలిస్తుంది. చివరిగా ఒక్క మాట, లవ్లో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు. మనం మన లైఫ్లో గోల్ని అచీవ్ చేయాలి. అప్పుడు అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఒకవేళ మనం కోరుకున్న వాళ్ళు రాకపోవచ్చు, కానీ వచ్చిన వాళ్ళని ప్రేమిస్తే సరి. ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకోరు. అందుకే మనం అక్కడే ఆగిపోకుండా కాలంతో పాటు ప్రయాణించాలి. మీరు పడే బాధ కంటే మీ తల్లిదండ్రులు పడే బాధ వెలకట్టలేనిది. లవ్ ఫెయిల్ అయిందని బాధపడకండి. మీ పని మీరు చేయండి. విధి దాని పని అది చేసుకుపోతుంది. బాధపడండి, కాదనడం లేదు. ప్రేమలో ఓడిపోయినప్పుడు ఆ విరహం చాలా మధురంగా ఉంటుంది. అది కూడా అనుభవించండి. ఫీల్ ద బ్యూటీ ఆఫ్ పెయిన్. కానీ కసిగా మీరు అనుకున్నది సాధించండి. ఫ్రెండ్స్, మీకు అలాగే ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి.